మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. ఓ పేరు పవర్ఫుల్ది ఎలా? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఒక పేరు పవర్ఫుల్ ఎలా? ఒక వ్యక్తికి ఒక పేరు చాలా బాగుంటుంది. వాళ్ళ లైఫ్ చూసినప్పుడు అబ్బా చాలా బాగుంది వీళ్ళ లైఫ్ అంటుంటాం కదండి. మరి అదే పేరు మీకో నాకో పనికి వస్తుందా? ఎందుకు వస్తుందండి? ఇంకా మీకు చెప్పాలి అంటే సురేష్ అని తీసుకుందాం, మహేష్ అని తీసుకుందాం, వెంకటేష్ అని తీసుకుందాం, నాగేష్ అని తీసుకుందాం, ఇంకా ఏమొస్తే అవండి తీసుకుందాం. వీటన్నిటిలో మీకు కామన్గా ఏం కనపడిందండి? సురేష్ అన్నప్పుడు చివర శాకేయత్వం, మహేష్ అన్నప్పుడు అదే, వెంకటేష్ అన్నప్పుడు అదే, నాగేష్లో కూడా మళ్ళీ అదే వచ్చింది. రిపీటెడ్గా వచ్చినప్పటికీ ఏది తీసుకున్నా వీటన్నిటిలో మీకు చివరికి వచ్చింది ఏంటంటే శాకేయత్వం. తెలుగులో. ఇంగ్లీష్లో అయితే ఒకటి ఉంటుందండి, ఎస్హెచ్. అబ్బాయిల పేర్లు ఇలా ఎస్హెచ్తో ఎండ్ అవటం వల్ల పవర్ఫుల్లా కాదా? ఇది జనరల్ రూల్ కాదు కదండి. ఒక మహేష్కి ఆ ఎస్హెచ్ బాగుంది, అదే మహేష్ అనే పేరు ఇంకొక అబ్బాయికి ఎడ్యుకేషన్ కంటిన్యూ కానివ్వదు, జాబ్ రానివ్వదు. ఒక నగేష్కి లైఫ్ మామూలుగా ఉండొచ్చండి. అదే నగేష్ అనే పేరు ఇంకో వ్యక్తికి ఒక కంపెనీకి CEO అయిపోవచ్చు. ఇప్పుడు చెప్పండి, అసలు ఇలా ఎస్హెచ్ ఉన్న పేర్లన్నీ చాలా పవర్ఫుల్లా? ఒకవేళ కేవలం ఎస్హెచ్ మాత్రమే ఎంత పవర్ఫుల్ ఎవిడెన్స్ని మీ లైఫ్లో ఇస్తుంది అని అంటే కనుక ప్రతి పిల్లవాడికి ఎస్హెచ్ అని పెడదాం. అది కాదండి. సో ఇక్కడ అక్షరానికి మీరు ఏం నెంబర్లు ఇచ్చారు, ఎవరి ఇష్టం వాళ్ళది. మనకి దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి మ్యాటర్లో, డిజిటల్ మ్యాటర్స్లో, డిజిటల్ లైన్స్లో ఎస్హెచ్ ఏం చెప్తుందో మీరు ఏదైనా సరే మీ పేరు కొట్టి చూడండి. దీని రాశి ఇది, దీని లగ్నం ఇది, దీని నక్షత్రం అక్షరం కిందకి ఇలా వస్తుంది కాబట్టి అని చెప్పి అన్నీ దించేస్తాం మనం. జనరలైజ్ కదండి. మీకు తెలియాల్సింది ఏమంటే మీ పేరు మహేష్ అయితే కనుక ఈ మహేష్కి డేట్ ఆఫ్ బర్త్ కలవాలి కదా. అది నెంబర్ ఒకటి ఉంటుంది కదా, అది కలవాలి. కలిపినప్పుడు ఏమైపోతుంది మీ పేరు? ఇఫ్ ఆ కలపడం వల్ల మీరు నెగిటివ్ ఫోల్డ్లోకి వెళ్తాను తర్వాత మళ్ళీ మీ టైం అవుట్ ఉంది కదండి. మహేష్కి ఏ వాల్యూ ఉందో దానికి డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లను కలిపితే ఏ వాల్యూ వచ్చిందో దానికి మళ్ళీ మీ టైం కలిపితే ఏ వాల్యూ వచ్చిందో ఈ లెక్క జరగకుండా మహేష్ పేరు సక్సెస్ అయితే ఇవ్వదండి, ఖచ్చితంగా ఇవ్వదు. అలా కలవనటువంటి మహేష్ పేరు ఫెయిల్యూర్ని ఇస్తుంది. మీకు అర్థమైంది కదండి. కాబట్టి సక్సెస్ అనేది పేరు వల్ల వస్తుందంటే సక్సెస్ అంతా వచ్చాక మీ పేరు బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం అంతా మీరు చేయాలి, అప్పుడే బయటకు వస్తుంది. అది అర్థమైతే కనుక న్యూమరాలజీ మహాసముద్రం. అర్థం కాలేదనుకోండి, మ్యాటర్ ఆఫ్ 2 minutes చక్కగా యూట్యూబ్లోనో గూగుల్లోనో కొట్టేసుకుందాం మన పేరు ఏంటి, ఓ సంతోషపడదాం. ఆఫ్టర్ దట్ నథింగ్ ఈజ్ దేర్. మళ్ళీ మామూలు ఏదైనా ప్రాబ్లం రాగానే మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేస్తాం అనమాట. అంత చిన్న మ్యాటర్ కాదండి. మీకు అర్థమైంది కదండి. మీకు ఎవరైనా సరే మీకుగా మీరు మీ పేరు చూసుకోవాలి అనుకుంటే నేను ఇచ్చిన 3 steps ఫాలో అవ్వండి. మీరు ఏ మెథడ్లో అయినా మీ పేరు వాల్యూ వేసుకోండి, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ కలిపేసుకోండి, దానికి మీ టైమ్ ఆఫ్ బర్త్ కలపండి, వచ్చిన లెక్క ఏంటి, ఆ లెక్కలో ఏ నెంబర్ ఉంది, ఇది అన్నిటికీ మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అయితే కనుక మన లైఫ్ ఎలా ఉంది? అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.